ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస్ ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌర కిషోరదాస్ బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. 4వ అధ్యాయము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిమితో గతాః. శ్రీ భగవాన్ ఉవాచ. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పరం దివ్యమైన భూయః మరల ప్రవక్ష్యామి నేను తెలుపుదును. జ్ఞానానాం సమస్త జ్ఞానములలో జ్ఞానమును ఉత్తమము యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకొని మునయః మునులు సర్వే అందరును పరాం దివ్యమైన సిద్ధిం పూర్ణత్వమును సంసిద్ధి ఇతః ఈ లోకములో గతాః పొందిరో. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. దేనిని ఎరిగి మునులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి సమస్త జ్ఞానములో ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును తిరిగి నేనిప్పుడు నీకు తెలుపుదును. భాష్యము.
7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము చివరి వరకు శ్రీకృష్ణ భగవానుడు పరతత్వమును అనగా దేవాది దేవుడైన తనను గూర్చి స్పష్టముగా వివరించెను. ఇప్పుడు భగవానుడే స్వయముగా తిరిగి అర్జునుడికి మరింత అధిక జ్ఞాన వికాసమును కలిగిస్తుండెను. ఎవరైనను తాత్విక చింతనతో ఈ అధ్యాయమును అవగాహన చేసుకొనినచో వారు వెంటనే భక్తియుక్త సేవ అవగాహనకు వచ్చును. వినమ్రతతో జ్ఞానమును పెంపొందించుకొనుట ద్వారా జీవుడు భౌతిక బంధముల నుండి విముక్తుడు కావచ్చునని గడిచిన 13వ అధ్యాయములో స్పష్టముగా వివరించబడెను. అట్లీ ప్రకృతి త్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతిక జగత్తులో బద్ధుడగునని కూడా వివరించబడెను. ఇప్పుడు ఈ అధ్యాయములో ఆ ప్రకృతి త్రిగుణములేమిటి, అవి ఎట్లు పనిచేయును, మరియు అవి ఎట్లు బంధ విమోక్షములను కలిగించుననే విషయములను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వివరిస్తుండెను. ఈ అధ్యాయములో తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములలో తెలుపబడిన జ్ఞానము కంటెను ఉత్తమమైనదని దేవాది దేవునిచే చెప్పబడినది. ఈ జ్ఞానమును అవగాహన చేసుకొనుట ద్వారా పలువురు మునులు సంసిద్ధిని సాధించి ఆధ్యాత్మిక జగత్తును చేరుకొనిరి. ఆ జ్ఞానమునే భగవానుడు ఇప్పుడు అత్యుత్తమ పద్ధతిలో వివరిస్తుండెను. ఈ జ్ఞానము ఇది వరకు వివరించబడిన ఇతర సమస్త జ్ఞాన విధానముల కంటెను మిక్కిలి శ్రేష్టమైనది. దీనిని అవగాహన చేసుకున్న వారెందరూ పరిపూర్ణత్వమును సాధించగలిగిరి. కనుకనే ఈ 14వ అధ్యాయమును అవగాహన చేసుకుని వారు తప్పక పరిపూర్ణత్వమును సాధించగలరని ఆశింపవచ్చును. 2వ శ్లోకము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గోపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఇదం ఈ జ్ఞానమును ఉపాశ్రిత్య ఆశ్రయించి నా యొక్క సాధర్మ్యం సమాన స్వభావమును ఆగతాః పొంది సర్గే అపి సృష్టి సమయములోను నా ఉపజాయంతే ఎన్నడూ జన్మించరు, ప్రళయములో నా వ్యధను పొందరు. చా కూడా ఈ జ్ఞానములో స్థిరత్వము పొందుట ద్వారా ఒకరు నాతో సమాన స్వభావమును పొందగలడు. అట్లు స్థిరపడిన అతడు సృష్టి సమయమున జన్మించడు, అట్లే ప్రళయ సమయమున వ్యధ చెందడు. భాష్యము. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మానవుడు జన్మ మృత్యు పరంపర నుండి విముక్తుడై దేవాది దేవునితో గుణైక్యమును పొందును. అయినను జీవాత్మగా అతడెన్నడను తన వ్యక్తిగత స్వరూపమును కోల్పోడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తులోని దివ్యలోకములను చేరుకొనిన ముక్తాత్మలు పరమపురుషుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొని అతని పాదపద్మములనే నిత్యము దర్శింపదలచుదురని వైదిక సాహిత్యము ద్వారా తెలియను. కనుకనే ముక్తి పొందిన పిమ్మటను శుద్ధ భక్తులు తమ వ్యక్తిగత స్వరూపమును కోల్పోరు. సాధారణముగా ఈ భౌతిక జగత్తులో మనము ఆర్జించు జ్ఞానమంతయు త్రిగుణములచే కలుషితమై ఉండును. ప్రకృతి త్రిగుణముల చేత కలుషితము కాని జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానముగా పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక జ్ఞానములో నెలకొనిన మానవుడు దేవాది దేవునితో సమస్థితిలో నెలకొనును. ఆధ్యాత్మిక ఆకాశమును గూర్చిన జ్ఞానము లేనట్టి నిరాకారవాదులు భౌతిక దేహములకు సంబంధించిన భౌతిక కర్మల నుండి ముక్తి పొందినంతనే వైవిధ్యం అనేది లేకుండా ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము రూపరహితమగునని చెబుతుందరు. కానీ నిజమునకు ఈ భౌతిక జగత్తులో భౌతిక వైవిధ్యము ఉన్నట్లే ఆధ్యాత్మిక జగత్తులోను వైవిధ్యము ఉండును. ఈ విషయమును ఎరుగని వారే ఆధ్యాత్మిక స్థితి వైవిధ్యముకు విరుద్ధమని భావింతురు. కానీ నిజమునకు ముక్తి పిమ్మట ఆధ్యాత్మిక జగత్తులో మానవుడు ఆధ్యాత్మిక రూపమును పొందును. అట్టి ఆధ్యాత్మిక జగత్తులోను అనేక ఆధ్యాత్మిక కార్యకలాపములు ఉండును. అక్కడి ఆధ్యాత్మిక స్థితియే భక్తి జీవితము అనబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి కలుషితము కానట్టిదని చెప్పబడును.
అక్కడ మానవుడు భగవానునితో గుణైక్యమును కలిగి ఉండునని చెప్పబడినది. అట్టి జ్ఞానమును పొందుటకు మానవుడు తప్పక సమస్త ఆధ్యాత్మిక గుణములను తప్పక వృద్ధి చేసుకోవలెను. ఆ విధముగా ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకుని వాడు భౌతిక జగత్తు సృష్టి చేయగాని వినాశము చేయగాని కలత చెందడు.